ఇవాళ ఆదివారం మా రాజేష్ లీవ్లు ఉన్నాడు. ఇక వార్తలు తెమ్మని మా తిరకాసుకు చెప్పిండట. మరి ఈయన ఏం వార్తలు తీసుకొస్తాడు, ఏం చేస్తాడో ఏమో. ఈయనతో వచ్చింది నాకు తలనొప్పి. ఇంతకు ఈ తిరకాసు ఏడున్నాడో కదా. ముసల్తనానికి దసరా దోతన్నట్టు వయసు మీద పడ్డ ఈయన హుషార్తనం అయితే పోలేదు. పోరన్ లెక్కన ఎట్లెగుడుతున్నాడో చూడుండ్రి. తిరకాసు, ఓ తిరకాసు, తిరకాసు. ఏమైందమ్మా? ఎందుకు అట్ట అరుస్తా ఉండవు? ఏం కావాలి నీక? ఏం కావాలనా? నిన్ను జాబ్లో పెట్టుకున్నది ఇట్లా డాన్సులు చేయమనా, వార్తలు తెమ్మనా? అబ్బా, వార్తలు 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 ఏందమ్మా? ఆదివారం కూడా వదిలిపెట్టవా? పొద్దున్నే టిఫిన్ చేసినవా? చేశాను కదా, కారం దోశ మీద నెయ్యి వేసుకొని మరి ఫుల్ గా లాగిచ్చాను కదా. ఆగు, మధ్యాహ్నం లంచ్ చేసినవా? పప్పు సాంబార్తో కడుపు నిండా తిన్నానమ్మా. ఏంది ఇప్పుడు? ఇప్పుడు డిన్నర్ చేసినవా? తిన్నాను. మరి ఆదివారమేనాయే 3 పూటలు ఎందుకు తిన్నావు? 3 సార్లు తినడం తెలుసు గాని ఒక్క పూట వార్తలు తెచ్చుడు తెలియదా? చూడమ్మా వాణ్య, నేను ఫుల్ గా హ్యాపీలో ఉన్నానమ్మా. ఇప్పుడు వార్తలు తీసుకురావడం ఏందమ్మా? ఆగమ్మా, కొద్దిగా ఎంజాయ్ చేయని నన్ను. అంతగానం ఏం దొరికిందని హ్యాపీగా ఎగురుతున్నావు? మర్చిపోయినా, హ్యాపీ న్యూ ఇయర్ వాణి. ఆహా, నీకు న్యూ ఇయర్ 3 రోజుల ముందే వచ్చిందా? అవునమ్మా, 3 రోజుల ముందే హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది నాకు. ఈ ఇయర్ ఆరంభంలోనే అదిరిపోయే ఆఫర్లు పెట్టారు తెలుసా నీకా? ఆఫర్లా? ఏం ఆఫర్లు? చెప్తా నీకు. అయినా నాకు వచ్చిన ఆఫర్లు ఏందో తెలిస్తే పులుకుంటావు. అబ్బో, ఇంతకు నీకు దాకిన ఆఫర్లల్లా 50% డిస్కౌంట్ తోని కొత్త ఐఫోన్ అదేనా? అవును. మీ ఇంట్లో పాత ఫ్రిడ్జ్ నిచ్చి రూపాయి కట్టకుండా కొత్త ఫ్రిడ్జ్ బుక్ చేసుకునే ఆఫరేనా? ఇంకా 1,50,000 విలువ చేసే ల్యాప్టాప్ నీకు 30,000కే వస్తుంది కదా? అవునమ్మా వాణి, అవునవును. అయినా ఇవన్నీ నీకెట్టా తెలుసు? నీకు కూడా ఏమన్నా ఆఫర్లు వచ్చాయా ఏందా? నీ బొంద, అవన్నీ ఫేక్ ఆఫర్లు. న్యూ ఇయర్ కు ఆ ఆఫర్లు ఈ ఆఫర్లు అని చెప్పి సైబర్ మోసగాళ్ళు ఫోన్కి లింకులు పంపించి అవి ఓపెన్ చేసుడుతోనే మన అకౌంట్లో ఉన్న పైసలు మొత్తం మాయం చేస్తురట. నువ్వు చెప్పేది నిజమేనా? నిజమే. ఇప్పుడు డాన్స్ చేయి, హ్యాపీ హ్యాపీ అనుకుంటా. సర్లే గాని ఆ లింకులు ఓపెన్ చేసినావా ఏంది? అవునమ్మా, అవన్నీ నిజం అనుకోని ఓపెన్ చేసిన. అయితే నీ అకౌంట్ ఖాళీ అయ్యే ఉంటది, చూసుకో ఒకసారి. అంత లేదులేమ్మా, నా అకౌంట్ లో పైసలు ఉంటాయి కదా ఖాళీ చేసేందుక. అసలే నెలాకరా. మరి పైసలు లేంది ఇవన్నీ ఎట్లా కొందామని? నీ దగ్గరే అప్పు తీసుకొని అవన్నీ కొనుక్కొని నీకే కొద్దిగా ఎక్కువ రేటుకి అమ్ముదామని అనుకున్నానమ్మా. ఈ ఏడుపు కొట్టు తెలివితేటలకేం తక్కువ లేదు. చక్కగా ఆఫీస్కి వచ్చి ఏదో ఒక వార్త రాసి ఇంకా లేట్ చేస్తే అస్సలకే ఊకోనా? ఓయమ్మా, ఆఫర్లు అంటే నిజమే అనుకున్నా, ఇట్ట కూడా మోసం చేస్తున్నారు ఇప్పుడా? ఓయమ్మో, అమ్మ వస్తున్నానమ్మా నేను ఆఫీస్కే. చూసిర్రా పబ్లిక్, కొత్త సంవత్సరంలో చాలా ఆఫర్లు ఉంటాయని మీరు చూస్తుంటారు కదా. దీన్ని ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్ళు చాలా మందికి ఏదేదో ఆఫర్లని లింకులు మీ ఫోన్లకు పంపిస్తురట. అవి మీరు ఓపెన్ చేసిర్రు అనుకోండి, అకౌంట్లో ఉన్న పైసలు అన్నీ దోసుకుంటారు. అందుకే జాగ్రత్త. అసోంటి నమ్మి మోసపోకుండ్రని పోలీసులే చెప్తున్నారు. అర్థమైంది కదా పబ్లిక్? పైలో మరి.